భగవంతుని యొక్క నామాన్ని పలకడం బాగా అలవాటు చేసుకున్నవాడు ఎంత గొప్ప ఫలితాన్ని పొందుతాడో కలియుగంలో అది ఎంత శక్తివంతమో చెప్పారు. భగవన్నామం పలకడానికి శౌచదోషం లేదు. శౌచదోషం అంటే మీరు ఒక మంత్రజపం చేయాలనుకున్నారనుకోండి, స్నానం చేసి ఉండాలి, అంగన్యాసకరన్యాసాలు చేయాలి, ఒక చోట కూర్చోవాలి, కదలకుండా ఉండాలి, దానికి కొంత మనసుని నిలబెట్టాలి. దేనికన్నా చాలా కష్టం మనసుని నిలబెట్టడమే. కలియుగంలో అదే సాధ్యం కాదు. మనసుని నిలబెట్టాలి. మంత్రాధిష్టాన దేవతని భ్రూమధ్యమునందు ధ్యానం చేస్తూ మంత్రజపం చేయాలి. ఇవన్నీ ఎప్పుడు పడితే అప్పుడు చేయడం సాధ్యం కాదు. అట్లాగే మీరు ఒక పూజ చెయ్యాలంటే దానికి కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలు పాటించి పూజ చెయ్యాలి. సరే, యజ్ఞయాగాదులు హోమాది క్రతువులకు నియమాలు మరీ ఎక్కువ ఉంటాయి. భగవన్నామమునకు మాత్రము ఏ నియమము శాస్త్రము విధించలేదు.